ఫ్రెండ్స్ ఈ వీడియోలో భారతదేశంలోని న్యూక్లియర్ లేదా అణువిద్యుత్ శక్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మన దేశంలో మొత్తం 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. అందులో 22 న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్నాయి. ఇవన్నీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. మొట్టమొదటిసారిగా 1969లో మహారాష్ట్రలో తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు జరిగింది. దీని సామర్థ్యం 1400 మెగావాట్లు. తర్వాత 1973 రాజస్థాన్లో రాజస్థాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 1180 మెగావాట్లు. 1991 ఉత్తరప్రదేశ్లో నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 440 మెగావాట్లు. 1993 గుజరాత్లో కాక్రాపారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 440 మెగావాట్లు. 2000 సంవత్సరంలో కర్ణాటకలో కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 880 మెగావాట్లు. తమిళనాడు రాష్ట్రంలో 2 న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. 1984లో కల్పకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 440 మెగావాట్లు. చివరగా భారతదేశంలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 2013లో ఏర్పాటు చేశారు. ఇది కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది 2000 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2047 వరకు 100 గీగావాట్ల అణువిద్యుత్ శక్తి సామర్థ్యాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.